అన్న నేను బైబిల్ 6 సార్లు చదివానన్న. అయితే నేను చదివిన ఎక్కడే కానీ లూసిఫర్ అనే పదం బైబిల్‌లో కనపడలేదన్న. కానీ చాలామంది సేవకులు గాని, చాలామంది క్రైస్తవులు సాతాన్ను లూసిఫర్‌తో పోల్చడం, సాతాన్ అనే లూసిఫర్ అనే పద ప్రయోగం చేయడం నేను విన్నాను. బైబిల్‌లో లూసిఫర్ అనే పదం ఎక్కడ ఉంది అన్న? ఇది మన మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న. బైబిల్‌లో లూసిఫర్ అనే పద ప్రయోగం తెలుగు బైబిల్‌లో కానీ లేదు, కానీ హెబ్రూ బైబిల్‌లో కూడా లేదు. అయితే లూసిఫర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే 4వ శతాబ్ద కాలంలో జెరోమ్ అనేటువంటి దైవజనుడు హెబ్రీ భాషలో నుంచి అంటే లాటిన్లోనికి తర్జుమా చేస్తున్నప్పుడు యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నటువంటి తేజో నక్షత్రమా అని మనం ఏ పదం అయితే చదువుతామో ఆ తేజో నక్షత్రమా అన్నటువంటి పదం దగ్గర హెబ్రూ భాషలో హెలెల్ అన్న పదాన్ని లాటిన్లోకి తర్జుమా చేస్తున్నప్పుడు జెరోమ్ గారు లాటిన్ భాషలో లూసిఫర్ అనే పదాన్ని వాడడం జరిగింది. లూసిఫర్ అనగా టార్చ్ బెరర్ లేదా తేజో నక్షత్రమా లేదా వెలుగును మోసేవాడా లూసిఫర్ అనే పదానికి అర్థం. ఆ లాటిన్ భాషలో ఉన్నటువంటి లూసిఫర్ అనే పదాన్ని యాస్టిస్గా కేజేవీలో కింగ్ జేమ్స్ వర్షన్లో వాడడం జరిగింది. కాబట్టి చాలామంది లూసిఫర్ అనే పదాన్ని అలా వాడుతుంటారు. ఇప్పుడున్నటువంటి ఎన్ఐవి కానీ ఈఎస్విలో కూడా లూసిఫర్ అనే ఉండదు, మార్నింగ్ స్టార్ అని కానీ. అయితే ఇక్కడ మరొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అదేంటంటే అసలు యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో లూసిఫర్ అనగా సాతాను గురించి చెప్పబడిందా లేదా వేరే దాని గురించి చెప్పబడిందా? వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ తీసుకుంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో బబులోను రాజ్యం గురించి రాయబడి ఉంటుంది. హెజ్కేలు గ్రంథం 28, యెషయా గ్రంథం 14 ఈ 2 అధ్యాయాలు సాతాను యొక్క పతనానికి పోలిక అన్నట్టుగా చాలామంది పోలుస్తుంటారు. వాస్తవానికి అసలు సాతాను యొక్క పుట్టుకేంటి, సాతాను యొక్క పతనం, సాతాను యొక్క ఆవిర్భావం గురించి మరొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను.